విష్ణు గారు చెప్పండి. ఇప్పుడు ఈ టైంలో మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు లాయర్ల పాత్ర ఎలా ఉంది? మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ లాయర్ల పాత్ర ఎలా ఉంది? నిన్న జరిగిన సమావేశం ఈ లాయర్ల వ్యవస్థకి అంటే ప్రత్యేకించి వైసీపీకి వాళ్ళ మీద పెడుతున్న కేసుల్ని గట్టిగా ఎదుర్కోవడానికి మంచి స్ఫూర్తినిచ్చిన సమావేశంగా మీరు చూస్తారా విష్ణు గారు? సార్, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదుల్ని ఉత్సాహపరుస్తూ, న్యాయవాదుల్ని ప్రోత్సహిస్తూ గత సంవత్సర కాలంగా అధికారంలో లేనటువంటి సందర్భంలో ఏ రకంగా పనిచేశారు, రాబోయే 5 సంవత్సరాల్లో పార్టీకి ఏ విధంగా అండగా ఉండాలి అని చెప్పి ఒక దిశ నిర్దేశం చేసి తో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క అరాచకాలు, అన్యాయాలు, అవినీతి ఇవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే లాయర్లు ఇప్పటి వరకు కూడా చాలా సంవత్సర కాలంలో బాగానే పనిచేశారు. బట్ ఇంకా అనుకున్నటువంటి స్థాయిలో, రేంజ్లో, అంటే మీరు అన్నట్టుగా జీవో వచ్చిన వెంటనే అక్కడ కోర్టులో దాని మీద బిల్ ఫైల్ చేయటము, ఇదంతా కూడా ఇంకా గేరప్ అవ్వాలి. ఆఫీస్ పెట్టారు, చాలా ఇదిగా చాలా చక్కగా కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే దానికి ఉదాహరణే ఈ మధ్యకాలంలో అనేక కేసుల్లో కోర్టులు దృష్టికి తీసుకెళ్ళి కోర్టుల దృష్టిలోకి అనేక విషయాలు తీసుకువెళ్ళటం ద్వారా నిన్న కూడా ఒక కేసు జరిగింది. నిన్న కూడా ఒకటి కోర్టులో జరిగిందనమాట. కిషోర్కు సంబంధించినటువంటి ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి, అలాగే రాష్ట్ర ప్రభుత్వము మ్యాజిస్ట్రేట్లకు ఇచ్చినటువంటి ఆదేశాలని కింది స్థాయిలో మ్యాజిస్ట్రేట్లు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారా లేదా అనుకుంటూ ఆ కేసుని స్వయంగా మేమే చూస్తాము అని చెప్పని కోర్టు చెప్పిందనమాట. హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో కూడా వైసీపీ సంబంధించినటువంటి లీగల్ సెల్ సంబంధించినటువంటి వాళ్ళు ఇది సరిగా జరగట్లేదు, అన్యాయంగా జరుగుతుందని చెప్తే కోర్టు కూడా స్పందించింది. డాక్టర్ సర్టిఫికేట్ సంవత్సరం తర్వాత తీసుకోవటం ఏంటి, ఇలాగ అనేక కేసులు, కేసు బై కేసు. ఉదాహరణకి మీలాంటి వ్యక్తుల మీద కూడా అక్రమంగా అన్యాయంగా పెట్టినటువంటి సందర్భంలో క్విక్గా యాక్షన్ తీసుకుని పైద వరకు వెళ్ళి కూడా పనిచేశారు. 100% బాగా పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేయాలి అని చెప్పి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దీన్ని మనం ఏంటంటే బాగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సరే, ఇంకా దీంట్లోంచి దీంట్లోంచి మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం గురించి మాట్లాడమంటే ఇప్పుడు మాట్లాడతారు, లేదా తర్వాత సంక్షిప్తంగా మాట్లాడండి, పర్వాలేదు. మనకి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగంలో నిన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడితనము, గవర్నెన్స్ లేకపోవటము, పోలీసుల అరాచకము, ఇవన్నీ కూడా వరుసనే ప్రస్తావించారు. మనం ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తల్ని ఒకసారి మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పోలీసుల యొక్క తీరుకి ఈరోజే నిదర్శనం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పేకాట క్లబ్బులు నడవటము, నిన్న కోర్టు కూడా ఏ రకంగా సంవత్సరం తర్వాత వూండ్ సర్టిఫికేట్ తీసుకుంటారు మీరు అని చెప్పని ఎస్ఐ తప్పుదోవ పట్టించాడని చెప్పని సంఘటన జరగటము. దీంతోపాటు మనకు ప్రకాశం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ సర్పంచ్ యొక్క సంతకాలు ఫోర్జరీలు చేసినా చేసినా కూడా పోలీసుల పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వరుసనే పోలీసుల యొక్క ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మనకి కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. దీంతోపాటు పులివెందుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పోటీ చేసేటటువంటి వ్యక్తి మీద 30 మంది దాడి చేసి కారు పాల్గొట్టి అరాచకం సృష్టిస్తే, అంటే రాష్ట్రంలో వరుసనే పోలీసుల యొక్క ఫెయిల్యూర్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. అది నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం. దీంతోపాటు అవినీతి సంబంధించింది మనం ఈరోజు నిన్న మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఒక పేపర్లో చూసాము, ఒక ఎమ్మెల్యే గురించి. ఈరోజు డైరెక్ట్గా ఒక పత్రికలో వచ్చింది. ఎమ్మెల్యేల యొక్క అవినీతి ఏ రకంగా విచ్చలవిడిగా కళ్ళెదుటే మనకు కనపడుతుందో ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి కేసులన్నీ కూడా మనం పరిశీలిస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి అంశం ఏంటంటే కరెంటు ఛార్జీలు పెంచడం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి? ఎన్నికల సభల్లో చెప్పినటువంటి మాట ఏంటి? నేను కరెంటు ఛార్జీలు పెంచను,
అవసరమైతే తగ్గిస్తాను, అవసరమైతే మీ దగ్గరే కొంటాను అన్నారు. మీరు ఒక విషయం గమనించాలి, లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూర్యఘర్ అని చెప్పేది సబ్సిడీ కూడా వాళ్ళే కట్టేస్తున్నారు, గవర్నమెంట్ కట్టేస్తుంది. ఆ నియోజకవర్గంలో మాత్రమే, మిగతా చోట్ల అది పెట్టండి కరెంటు ఛార్జీలు తగ్గుతాయని ప్రచారం చేస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు ఈ సంవత్సర కాలంలో ప్రజల మీద భారం పడింది. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా 92 రూపాయలు 192 రూపాయలు అవటము, 1410 1800 అవటము, ఈ రకంగా 200%, 100% కూడా ప్రత్యేకంగా ప్రజల మీద భారం పడుతూ ఉంది. దీనికి కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ₹4.60 పెట్టి కొంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹2.49 కొంటే అల్లరి చేసిన వాళ్ళు, పత్రికల్లో తప్పుడుగా రాసినటువంటి వాళ్ళు ఈరోజు సైలెంట్గా ఉండటము, ఈరోజు మౌనం వహించడము ఎంతవరకు సమంజసము? అదే విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రేజ్ చేయడం జరిగింది. అలాగే కరప్షన్ కూడా విచ్చలవిడిగా ప్రభుత్వము కంట్రోల్ చేయలేనటువంటి స్థాయిలో, ఉదాహరణ నేను ఒకటి చెప్తాను. మా ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచి ప్రోలు అని చెప్పని ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక పారిశ్రామికవేత్త వచ్చి ల్యాండ్ కన్వర్షన్ సంబంధించినటువంటి ఒక అంశం పెట్టమంటే 10 లక్షలు ఇస్తేనే ఫైల్ కదులుతామని చెప్పడం జరిగింది. ఇది బయటకు వచ్చినటువంటి అంశం, ఇది ఒక్కటి మాత్రమే. ఇంకా అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విషయం మనం చూసాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడి అరాచకాలు, పోలీసుల వ్యవహారాలు, పేకాట క్లబ్బులు, అక్రమ కేసులు, ఇలా రకరకాలుగా అన్నీ కూడా జరుగుతూ వెళ్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే సంవత్సర కాలంలో నేర్చుకున్నటువంటి పాఠాలు, దీంతోపాటు సూపర్ 6ని పూర్తిగా సమూలంగా పక్కకు పడేసి అరకొరగా చేసి అన్నీ చేసేసామని చెప్తున్నారు. దీంతోపాటు ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పుల భారం పడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ అప్పులు కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రెండు కూడా కలిపి 2 లక్షల కోట్ల రూపాయలు చేరింది అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మారాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది విదేశాల్లో స్థిరపడిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని ఆలోచన చేయాలి, సమాధానం చెప్పాలి. 2 లక్షల కోట్ల రూపాయల అప్పు సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వము నేరుగా చేసింది అనంటే దేనికి వినియోగించారు, దేనికి వాడారు? సామాన్య ప్రజలకు వాడారా, లేకపోతే పేదరికాన్ని తగ్గించడానికి వాడారా, లేకపోతే ఏం చేశారు? ఈ ప్రభుత్వము గంటకి, నిమిషానికి, రోజుకి కూడా అప్పులు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏది అంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాం. రైట్, అన్ని విషయాలు తడిమేశారు మీరు. విజయబాబు గారు చెప్పండి, ఈ లాయర్లకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, లాయర్లు ఏ మేరకు ఎదుర్కోగలుగుతున్నారు? నిన్న కిషోర్ గారి ఇష్యూలో కూడా హైకోర్టు కూడా గట్టిగానే స్పందించినట్టుగా అనిపిస్తోంది. మరి దాంట్లో ఏమయ్యే అవకాశం ఉందో కూడా మీరు ప్రస్తావించవచ్చు. అయితే ఓవరాల్గా జగన్ గారు లాయర్లకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ కానీ, ఇంటర్న్ లాయర్లు చేస్తున్నటువంటి కృషి మీద మీ విశ్లేషణ ఏమిటి?